నమస్కారం. సుభాషితాలు. మనం ఎవరికైనా ఏదైనా ఒక మంచి చెప్పుదాం అని అనుకున్నాం అనుకోండి, మనతో సమానమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక సుభాషితం చెప్తే చెప్పొచ్చాడు లేరా వీడా నాకు మంచి చెప్పేది, వీడి సంగతి నాకు తెలుసులే అంటారు. ఎవడైనా సరే పెద్ద తెలివిగలవాడ వీడేంటి, లేదు మనం చూసి అబ్బో చెప్తున్నాళ్లే అని చెప్పి ఏదో ఎటకారంగా మాట్లాడతారు. సరే, మన పైవాడు ఉంటాడు, మనకంటే పైన ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఉంటాడు. వాడు మొన్న చూసి వీడేంటి నాకు చెప్పేది, వీడికేం తెలుసని అని చెప్పి తీసేస్తాడు. వాడి గర్వం వాడిది. మనతో పాటు సమానమైన వాళ్ళకు అసూయ ఉంటే మన పైవాడికి గర్వం ఉంటుంది, వాడు వినడు. సరే, సామాన్యుడికి చెబుదాము అంటే వాడికి చెబితే విని అర్థం చేసుకునే తెలివితేటలు ఉండవు. మరి నా సుభాషితం ఎక్కడికి పోవాలి, అది నాలోనే అణిగి ఉంటుంది అంటాడు భర్తృహరి. కాబట్టి ఎవరికైనా మంచి చెప్పినా ఏమీ ఉపయోగం ఉండదు, నీలో నువ్వు దాచుకో అని అర్థం. బోధలగు వారు మత్సర పూర్ణమతులు, ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువులన్న, ఇతర మనుజులు అబోధోపహతులుగాన, భావమున జీర్ణమయ్యే సుభాషితంబు. ఇదే సంస్కృతంలో బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవ స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్యే జీర్ణం అంగే సుభాషితం. ఆ సుభాషితం నాలోనే జీర్ణమైపోయింది అని చెప్పారు భర్తృహరి. కాబట్టి ఎవరికైనా ఏదైనా మంచి చెప్పాలని ప్రయత్నిస్తే ఎవరికైనా ఎదురయ్యేది ఇదే. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.